మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నైతికత, పారదర్శకత, జవాబుదారీతనం అనే 3 కీలక మూల్యాల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆయన మాట్లాడిన మాటలను చూస్తే చీకటి దొంగకు వెలుగు భయమే అన్నట్లు ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో వేగవంతం చేయడం అంటే దాగి చేసిన తప్పులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే. తిన్న తిండి మింగినవాడు కడుపు చూపించాల్సిందే అన్నట్టు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణను ఎవరిని వదలకుండా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇక ఈడీ కొన్ని కేసుల్లో చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణిగా విమర్శించారు. నదిని దాటి వస్తేనే పల్లపు నీటి మీద గొంతు పట్టాలి అన్నట్టు కాళేశ్వరం వంటి భారీ అవినీతి ఆరోపణలపై సరిగా విచారణ జరగకపోవడం పాలనా ప్రమేయాన్ని సూచిస్తుంది. ఆకుకి మేలు అయితే చెట్టుకు మేలు అన్న మాదిరిగా తనకు వ్యక్తిగత ప్రతిష్ట కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెబుతూ వస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల పట్ల కేంద్రం చూపుతున్న సంరక్షణపై ఆయన వేసిన ప్రశ్నలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానత్వం, న్యాయం కోసం పోరాటంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ కలిపి చూస్తే రేవంత్ రెడ్డి తన పరిపాలనను వ్యక్తిగత విద్వేషాలతో కాదు, జవాబుదారీతనంతో నడిపించాలని సంకల్పించిన నేతగా కనిపిస్తున్నారు. తమ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తుందని, 2018లో కేసీఆర్ రిజర్వేషన్లను 23%కి కుదించారని సీఎం తెలిపారు. టీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో సాధించలేని విజయాలను తాను సాధించానని ఆయన అన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో రిజర్వేషన్లు తొలగించిన తర్వాతే తెలంగాణలో రిజర్వేషన్లను తొలగించామని చెప్పాలని తెలంగాణ బీజేపీ నేతలకు రేవంత్ సవాల్ విసిరారు. ఇది సామాజిక న్యాయాన్ని కాపాడే నాయకుడిగా ఆయన స్థానాన్ని చాటుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కేసీఆర్ను కాపాడుతుందని సీఎం ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ 8 సీట్లు గెలిచిందని, ఈ 2 పార్టీలు ఎన్నికల కోసం కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. కేసీఆర్పై విమర్శలు చేసినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి ఆయన నిర్ణయాత్మక సలహాలు ఇస్తే తాము వాటిని స్వీకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పరిపాలన అంటే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కూర్చోవడం కాదని, రాష్ట్ర పురోగతి కోసం చురుకుగా పనిచేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాలలో పారదర్శక పాలనకు కొత్త ప్రాధాన్యం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలనలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, నిధుల సమర్థ వినియోగానికి గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల పేరుతో ఖర్చైన వేల కోట్ల రూపాయల ఖాతాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయని ఆరోపించారు. తాజా ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికార శాఖలను గణాంకాల ఆధారంగా సమీక్షించి పనితీరు ఆధారంగా బాధ్యత నిర్ణయించేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇది పరిపాలనలో సరైన ఆడిటింగ్ ప్రాసెస్కి సంకేతంగా అభివర్ణించబడుతుంది. సైబర్ క్రైమ్, ఫోన్ ట్యాపింగ్, పబ్లిక్ సేఫ్టీ వంటి అంశాల్లో విపరీతమైన అక్రమాలు గతంలో చోటు చేసుకున్నాయని, వాటిపై న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రైవసీని ఖచ్చితంగా రక్షించేలా కొత్త నిబంధనలు తీసుకొస్తామని తెలిపారు. టెలికమ్యూనికేషన్ మానిటరింగ్పై నియంత్రణ పెంచేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇది ప్రస్తుత టెక్నాలజీ శకం రాజకీయ వాడకాన్ని అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న గణనీయమైన ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ సీఎం రేవంత్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు.
బీసీ గురుకులాలు, విద్యార్థి వసతి గృహాలు, ప్రత్యేక ఉపాధి పథకాలకు భారీ బడ్జెట్ కేటాయించామని తెలిపారు. గత పాలకులు ఈ వర్గాలను కేవలం ఓట్ల కోసమే వినియోగించారని, తాము నిజమైన సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు సరైన నిధులు ఇవ్వలేదన్నది ఇదే వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తికి మూల కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల దృష్ట్యా పాలనపై పబ్లిక్ డిబేట్కు సిద్ధమని సీఎం ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాస్వర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద జన సంభాషణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అధికారాన్ని ప్రజలకు సమీపంగా తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయి నుంచి శాఖ మంత్రుల వరకు అందరూ తలపెట్టిన విధంగా ప్రజల మధ్యకు రావాలని ఆదేశించారు. ఇది ప్రజాస్వామ్య పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయమని పౌర సంఘాలు అభినందించాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, సీఎం రేవంత్ ఏదైతే ఢిల్లీలోని ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలని, ఏదైతే కేసీఆర్ని బీజేపీ కాపాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ కలిసి కుమ్మక్కయ్యి కేసీఆర్ని కాపాడుతున్నారు అనేది ఒక వ్యాఖ్య చేయడము, తర్వాత ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అని వ్యాఖ్యానించడము, ఈ వ్యాఖ్యలన్నింటినీ ఎలా చూడాలి సార్? రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కైనాడని మాట్లాడతారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కైందని మాట్లాడుతుంది. కానీ ఆ రెండు పార్టీలు, బీజేపీ సంగతి పక్కన పెట్టింది, ఆ రెండు పార్టీలు మరి మ్యాచ్ ఫిక్సింగ్ లాగా మనకు అనిపించడం లేదా? ఏ విషయంలో అయినా కూడా బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అని మాట్లాడతారు. కానీ ఇక్కడ ఫామ్ హౌస్ కు రావాలన్నా చర్చిద్దాము అంటారు కాంగ్రెస్. ప్రెస్ క్లబ్ కు రండి అంటారు బీఆర్ఎస్. ప్రెస్ క్లబ్ ఏంది, అది కళ్ళు కంపౌండ్ అంటారు. కేటీఆర్ పిలిస్తే కేటీఆర్ ఎవరు, ఆయన స్థాయి అది మా స్థాయి అది కాదు, కేసీఆర్ రావాలా అంటారు. ఇలా ప్రతిదానికి కాలయాపన చేసుకుంటూ వెళుతున్నారు తప్ప ఎక్కడ వాళ్ళు ఫేస్ టు ఫేస్ కూర్చొని రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మనకు? దరిదాపులో ఏమి లేవు, ఏమి అలా ఉండవు కూడా. అలా ఉంటే చిత్తశుద్ధితో ఎక్కడోసారి కూర్చోవాలి. కూర్చోవడం లేదు కదా, వాళ్ళొక చోట చెప్తారు, వీళ్ళొక చోట చెప్తారు. నేను ఫామ్ హౌస్కి వస్తా అంటారు ముఖ్యమంత్రి గారు, ఈయన పోయింది లేదు, ఆయన పిలిచింది లేదు, కేటీఆర్ బయటకు వచ్చింది లేదు. ఇది కదా జరుగుతున్నాయి అంత రాజకీయాలు. అంటే పబ్లిక్ ను పక్కదారి పట్టిస్తూ ఇద్దరు, ఇటు ప్రతిపక్షము అటు అధికార పక్షము కాలయాపన చేస్తున్నారు తప్ప ఎవరి వైఫల్యాలు వాళ్ళకు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం వైఫల్యాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఏమున్నాయో అందరికీ తెలుసు. అందువల్ల రాబోయేటువంటి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ ఇవాళ అలాంటి అనుకూల వాతావరణం కనపడడం లేదు, వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. దాన్ని కవర్ చేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకున్నాం. మధ్యలో బీజేపీ పాత్ర ఏంటంటే, బీజేపీకి ఓట్లు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే బీజేపీ యొక్క నాయకుల మధ్య సయోధ్య లేదు, ఒకటిగా ఉంటూ వాళ్ళు ఫైట్ చేయటం లేదు, వాళ్ళ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అరే కొత్తగా రామచంద్రరావు గారు నియమించారు అధ్యక్షుడిగా, ఆయన ఏమైనా అందరినీ కలుపుకొని పోతారో తెలియదు. అందువల్ల ఇక్కడ ఆరోపణలు చూస్తున్నాం కదా, ఎలాంటి ఆరోపణలు చేస్తారు. మరి రాష్ట్ర అభివృద్ధి, లేకపోతే ప్రాజెక్టులు, లేకపోతే గోదావరి జలాల విషయాలు, కాళేశ్వరం అవినీతి, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి చెప్పండి? ఈ 1.5 సంవత్సరంలో ఒక కేసు అయినా ఆధారాలతో, ఇదిగో సాక్ష్యాలు దొరికాయి, ఆధారాలు దొరికాయి, ఇంత మిస్యూజ్ అయింది,
అని చెప్పగలిగినారా ఇప్పటి వరకు? ఓ కాళేశ్వరం అంటే మొత్తం దోచేశారు, పర్సెంటేజ్లు అన్నారు. ఇది ఇంతవరకు ఏంటి? కమిషన్ పొడించుకుంటూ పోతున్నారు. ఒకవేళ ఆ కమిషన్ దగ్గర ఏమైనా కొన్ని రికార్డులు దొరికి కొంత సమాచారం ఉండి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అప్పగించాల్సింది ఎఫ్ఐఆర్ కట్టి. అందువలన ఇంకా కాలయాపన జరుగుతుంది. ఎవరికి ప్రయోజనం వీటి వలన? మీరు 10 సంవత్సరాలు పాలించినటువంటి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా మాట్లాడారు, సొమ్ము చేసుకున్నారు, గెలిచారు. ఎన్ని అవినీతి నిలబెట్టారు? ఇప్పుడు ఒక్కటి టెలిఫోన్ ట్యాపింగ్. ఇది ఇప్పుడు అన్నిట్లో కూడా అధికారులు బలైపోతున్నారు. సరే, అధికారులు నేనేం సమర్థించడం లేదు, అవినీతి అధికారులు ఉన్నారు కాబట్టి అలా రాజకీయాలు చెప్పింది విన్నారు, చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళకి శిక్ష తప్పదు. బట్ వాళ్ళతో నాటకం ఆడిపించినటువంటి రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవాళ్ళు తప్పించుకుంటున్నారు కదా. ఎన్ని కేసులు వారి మీద బుక్ అయినాయి? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరికి నోటీస్ ఇచ్చారు? ఏదో ఇచ్చామంటారు, రామంటారు, సరే అంటారు, కాలయాపన. హైకోర్టు ద్వారా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ద్వారా మేము సీరియస్గా తీసుకున్నాం, హైకోర్టు ద్వారా ముందుకెళ్తాం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ను అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే అధికారులు అంటే పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు, ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఎవరన్నా మాకు కేటీఆర్ గారు చెప్తేనే మేము రికార్డ్ చేశామనో, కేసీఆర్ చెప్తేనే మేము రికార్డ్ చేశామనో స్టేట్మెంట్లు ఇవ్వగలిగితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తారు. అసలు మాకు తెలీదు, ఎవరు చెప్పారు, మేము అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తున్నారని బయటికి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ పేర్లు చెప్పినట్టు కూడా వార్తలు రావడం లేదు. వాళ్ళ పేర్లు చెబితే కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ ప్రభుత్వ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమంత్రి నైతికంగా మనం మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి చెప్పిండొచ్చు, కేటీఆర్ చెప్పిండొచ్చు, చేసి ఉండొచ్చు. బట్ ఆధారాల దగ్గరికి వచ్చేసరికి ఇన్ రిటర్న్ ఆర్డర్స్ ఏముండవు ఇందులో. లేనప్పుడు ఆయన కావాలని భయపడిపోయి నా మీద చెప్పాడు అని అనొచ్చు. లేదు అంటే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్లో ఎస్ లక్ష్మణ్ చెప్తే మేము చేశాము అని సంతకం పెడతారు. కోర్టు విచారణకు వచ్చినప్పుడు ఏమయ్యా లక్ష్మణ్ చెప్తే నువ్వు చేసావా అంటే నన్ను పోలీసులు బెదిరిస్తే నేను భయపడి, నన్ను కొట్టారు, తిట్టారు, భయపడి నేను లక్ష్మణ్ పేరు చెప్పాను అన్నాడు అనుకోండి, పై కేసు ఎత్తిపోయారు. అందువల్ల రిటర్న్ ఆర్డర్స్ ఏముంటాయి కదా, ఇందులో ఏమి ఉండవు కదా. ఇప్పుడు అరెస్టు చేయదలుచుకుంటే ఎవరికి తెలియదా ఇది? కేసీఆర్ గారు చెప్పండి, లేకపోతే కేటీఆర్ గారు చెప్పండి ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతాయా? ఎవరికైనా కామన్ మ్యాన్, ఎవరికైనా మామూలు పౌరుడు కూడా అర్థం చేసుకుంటాడు కదా. పై లెవెల్లో చెప్పండి, వాళ్ళకేం అవసరం ఉంటుంది రికార్డు చేయడానికి? పైనుంచి ఆదేశాలు లేకపోతే వాళ్ళకేమంత అవసరం ఉంటుంది చెప్పండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే ఒకటో రెండో చేసి ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ప్రభుత్వ పరంగా ఒక చోట ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ ఇంకొక విషయము ఇంకొక విషయం అండి, అక్కడి నుంచి మానిటర్ చేశారు లక్ష్మణ్ గారు. ఇంకొక విషయము, బీజేపీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతులకి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి, కానీ అవి కూడా ఏదైతే కేసీఆర్కి అనుకూలంగానే ప్రవర్తిస్తున్నాయి. సో దీంతో బీజేపీ కేసీఆర్ని కాపాడుతుంది అని చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే బీజేపీ వేరే రాష్ట్రాల్లో ఏదైతే దర్యాప్తు సంస్థల్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలంగాణలో తీసుకెళ్లట్లేదు అనేది ఆరోపణ. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించలేదు కదా కాళేశ్వరం. కమిషన్ వేసి కమిషన్ సంబంధించి ఏదైతే కాళేశ్వరంలో అవకతవకలు బయటపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పగించలేదు కేంద్రానికి. కాళేశ్వరంలో అవకతవకలు రాష్ట్ర పరిధిలోనే ఉంది. కాళేశ్వరంలో అవకతవకలు బయటపెట్టింది కేంద్ర కమిషన్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది అనేది రేవంత్ రెడ్డి వాదన. కేంద్ర ప్రభుత్వము ఏమైనా కాళేశ్వరానికి నిధులు ఇచ్చి ఉంటే ఆ నిధులు దుర్వినియోగం అయితే కేంద్రం కూడా బాధ్యత తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను పంపిస్తుంది.
అందులో కేంద్రం యొక్క నిధులు ఏమీ లేవు, కేవలం పర్మిషన్లు ఉంటాయి. అవి కూడా ఆ పర్మిషన్ల విషయంలో అవినీతి ఏమి కనపడదు మనకు. అంతే తప్ప కేంద్రానికి ఎక్కడ అప్పగించింది, కేసును అప్పగించలేదు కదా. అప్పుడు బీజేపీ వాళ్ళు అడుగుతున్నది అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మాకు అప్పగించు కేసు, సిబిఐకి అప్పగించు అంటే అప్పగించడం లేదు కదా, కమిషన్ వేశారు కదా. కమిషన్ విచారణ జరుపుతున్నది. ఒకవేళ ఏమైనా కమిషన్ విచారణలో లోతైన సమాచారం వస్తే అది రాష్ట్ర ఏజెన్సీలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పరిధిలో లేనప్పుడు, అంటే వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడైనా సిబిఐకి ఇస్తారేమో చూడాలి, వేచి చూడాలి. టైం పడుతుంది. ఇప్పుడు అంత సులభంగా ఇప్పుడు ఇవ్వడానికి లేదు. కమిషన్ విచారణ జరుగుతుండగా ఎవరు ఇంటర్వ్యూ కావడానికి లేదు. ఇంకా ఈవెన్ కోర్టు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ కాదు, కమిషన్ విచారణ కంప్లీట్ చేయనట్టు. ఏదైతే కేంద్రం నుంచి నదుల అనుసంధాన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇచ్చంపల్లి కావేరీ నదుల అనుసంధానం గురించి సీఎం మాట్లాడడం జరిగింది. సో దీని గురించి చెప్పండి. ఇప్పుడు నడుస్తున్నది ప్రాజెక్టులు మామూలుగా కృష్ణా బేసిన్ మీద కొంత తెలంగాణకు పైనుంచి వచ్చే, కర్ణాటక నుంచి వచ్చే వాటర్ విషయంలో సమస్య ఉంది. ఇక్కడ గోదావరి జలాల విషయంలో కింద ప్రాజెక్టులు, ఇప్పుడు పోలవరము ప్రాజెక్టు విషయంలో, పనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీద మాట్లాడుకుంటున్నారు తప్ప ఇంకా కావేరీ జలాల విషయాల్లో అంత మరి బార్డర్ లో అది ఏం పెద్దగా నాకైతే అవగాహన లేదు దాని మీద. ప్రధానంగా ఈ రెండు నదులు ఏదైతే కృష్ణా నదులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంత నీటి వాటా వాడుతుంది, తెలంగాణ ఎంత వాడుతుంది అనే దాని మీద కూడా టెలిమెట్రీ అనేది వాడాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది. ఎందుకు దానివలన ఏమన్నా అంటే ఆంధ్ర ప్రాంతానికి ఎంత నీరు వెళ్తుంది అనేది అధికారికంగా ఏమైనా ప్రాతిపదిక ఉంటుందా? టెలిమెట్రీ అనేది ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే ఉన్న బలంగా గేట్లు ఎత్తేస్తారు. అంటే ఫ్లడ్ పైనుంచి ఎక్కువ వచ్చినప్పుడు వరద నీరు గేట్లు ఎత్తక తప్పదు, లేకపోతే వెనక ప్రాజెక్టు మునిగిపోతాయి, గేట్లు ఎత్తేస్తారు. వెనకల ముంపు గ్రామాలు మునిగిపోతాయి గేట్లు ఎత్తకపోతే, అందువల్ల గేట్లు ఎత్తేస్తారు. ఎత్తినప్పుడు అక్కడ మీటర్ ఉంటుంది, అంటే ఎంత క్యూసెక్కుల వాటర్ కిందికి పోతున్నది అని. కాకపోతే ఏంటి అంటే అది కరెక్ట్ కాదు. ఇంకా ఇందాక మెట్రిక్ సిస్టమ్ అనేది పెడితే కనుక కరెక్ట్ వాటర్ ఎంత కిందికి పోయింది అనేది వస్తుంది. ఆ కిందికి పోయిన వాటరు కృష్ణా వాటర్ మీద ఉన్న ప్రాజెక్టుల్లో ఎంత వాళ్ళు వినియోగించుకున్నారో కూడా అక్కడ కూడా పెడితే ఎంత వాటర్ వినియోగించుకున్నారో లెక్కలు సరిగా చెప్పడం లేదు అని చెప్పి వాదన. సార్ చెప్పండి లక్ష్మణ్ గారు. కాబట్టి మేము ఏదో మేనేజ్ చేసుకుంటాము అనే పద్ధతి కాదు కదా. అధికారంలో ఎవరున్నా, రాజకీయ పార్టీ ఉన్నా కూడా రైతులకు న్యాయం జరగాలి. వాటర్ ఎంతైతే అలొకేషన్స్ ఉన్నాయో వాడుకోవాలి, పైన ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. అలాగే కర్ణాటక ప్రభుత్వం పైనుంచి కృష్ణా వాటర్ విషయంలో వాళ్ళకు అదే వర్తిస్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో కోటల్లో ముఖ్యమంత్రి ప్రతిపాదన లేదు, తప్పైతే ఏం లేదు. ఏదైతే తెలంగాణ సీఎం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఏదైతే చంద్రబాబుకి పనిచేస్తుంది, తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి రేవంత్ రెడ్డి మీద ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంతకాలు పెట్టి ఈరోజు ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే తిరిగి మా మీదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. గోదావరి జలాల విషయంలో రాజకీయం నడుస్తుంది పూర్తిగా. బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా మాట్లాడుతుంది. అక్కడేమో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్ళిపోయింది. అంటే పోలవరం నుంచి గోదావరి నీళ్ళు డైవర్ట్ చేసేసి బనక్షరకు తీసుకుపోతే కృష్ణా నదిలో కలపొచ్చు అనేటువంటి నాగార్జున కలపాలి అని. దానివల్ల కొంత తెలంగాణకు ప్రత్యేకించి రాయలసీమకు పూర్తిగా వాటర్ వస్తుందని వాళ్ళ వాదన. అయితే ఏంటంటే ఎంత నీరు వృధాగా సముద్రంలో పోతుంది అనేది 3000
క్యూసెక్ల వాటర్ పోతున్నది వేస్ట్ గా మూడులాగా అని వాళ్ళ వాదన. ఆంధ్రప్రదేశ్ వాదన ఆ, ఒక విధంగా ఉంది, వీళ్ళేమో అంత లేదని వీళ్ళు అంటున్నారు. అందువల్ల ఏంటంటే కింద ఆ విధంగా డైవర్ట్ చేసుకుంటే పైన పైన ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టు అది మేడిగడ్డ కుంగటం వలన వాటరు ఆపకుండా కిందికి వదిలేస్తున్నాం కాబట్టి దాన్ని లెక్కేస్తున్నారు. రేపొద్దున అది సరి చేస్తే కనుక అంత వాటర్ కిందికి పోదు. మా వాటర్ మీద నిర్మాణాలు ఎట్లా చేపడతారని వీళ్ళ వాదన. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడారు. అందులో అజెండాలో ఉంది గోదావరి మనచెర్ల. కాకపోతే అజెండాలో ఏం చర్చించలేదు దాని మీద అని చెప్పి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి, ఎవరు మన తెలంగాణ వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏం చెప్పిండు, కమిటీ ఏదైతే వేశారో ఈ కృష్ణా వాటర్ మీద అన్నింటి మీద ఒక కమిటీ వేసారు, నిపుణుల కమిటీ వేశారు కదా, ఆ కమిటీ పరిధిలో ఈ యొక్క గోదావరి పలకచెర్ల సంబంధించిన ప్రాజెక్టు విషయం కూడా అది విచారణ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది పట్టుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ దాన్ని మాట్లాడుతున్నారు. ఇదేందయ్యా, అసలు అది ప్రస్తావనే రాలే అని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో ఆ కమిటీ పరిధిలోకి పోయిందని చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ వాళ్ళేమో చర్చ జరగలేదు అంటున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు నిలదీసి అడగాల్సిందే కదా, అందులో తప్పే లేదు కదా. వాస్తవం ఏందో లోపల ఏం జరిగిందో చెప్పాలి కదా. లోపల సుదీర్ఘ చర్చ జరిగిన అన్ని వివరాలు చెప్పకపోయినా ఫైనల్ డెసిషన్స్ ఏం తీసుకున్నారో అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఆంధ్ర మీద ఉంటుంది, తెలంగాణ మీద ఉంటుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి ఏదైతే ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వచ్చి అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తే దీనికి సంబంధించి తెలంగాణ నీటికి లభ్యతకు సంబంధించి ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు మనము రాజ్యాంగం ప్రకారం ఎలా ఉంటుందంటే కంపల్సరీగా అటెండ్ కావాలని ఉండదు. బిగినింగ్ లో కనీసము ప్రమాణం చేసిన తర్వాత 3 times హాజరు కావాలని ఉంటుంది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు పైగా అసెంబ్లీ బహిష్కరించాడు. ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన బహిష్కరించేసిండు. అందుకని ఏంటంటే చట్టాల్లో లూపోల్స్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకుంటా రావాలా కంపల్సరీ అనేది లేదు. నేను ఎందుకు రావాలా అంటాడు. కాకపోతే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తనకు అపారమైన నాలెడ్జ్ ఉంటుంది రాష్ట్రం మీద, జల వనరుల విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ. ఆయన వచ్చి మాట్లాడి జవాబు చెప్తే బాగుంటుంది అని ప్రభుత్వ పెద్దలంటే కాంగ్రెస్ వాళ్ళు కోరటంలో తప్పలేదు. మరి ఆయన ఎందుకు భయం ఎందుకు? ఆయన వచ్చి అటెండ్ అయ్యి ఏమడుగుతారో అడగండి, నేను జవాబు చెప్తానని చెప్పొచ్చు, తప్పేం లేదు దాంట్లో. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా ఆయన, మామూలు వ్యక్తి కాదు కదా. కేటీఆర్ ఏం చెప్తాడు సమాధానం? కేసీఆర్ చెప్పాలి. నా అభిప్రాయం అయితే అది కేసీఆర్ చెప్పాలి. అది కూడా మంచి అసెంబ్లీ అనేది ఒక ఫోరం. ఇప్పుడు మీరు క్లబ్లో కూర్చోకూడదు, చెట్ల కింద కూర్చోకూడదు, ఫామ్ హౌస్ లో కూర్చోవద్దు. అసెంబ్లీ జరిపినప్పుడు అసెంబ్లీలో అదే ఫోరము అందరికీ. అక్కడ ఏమైనా మాట్లాడచ్చు, అక్కడ చర్చించవచ్చు. త్వరగా అసెంబ్లీ జరిపి చర్చిస్తే మంచిదే కదా. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి వనరులకి సంబంధించి ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీద, ఆ పార్టీ మీద అయితే తీవ్రమైన అలిగేషన్స్ చేయడము జరిగింది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా, ఈ రాజకీయ రగడ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.